లాయర్ని కలిసి ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీదకు మార్చిన దశరథ సుమిత్ర. అదేంటి అసలు ఆస్తి మొత్తం దీప పేరు మీదకు రాయడం ఏంటి? జ్యోత్స్న ఏం చేస్తుంది? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోనైతే పూర్తిగా చూడండి. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు, సుమిత్ర జ్యోత్స్న మీద ప్రాణాలు పెట్టుకుంటుంది. ఏం చెప్పినా సరే వినట్లేదు. జ్యోత్స్ననే తన ప్రాణంగా నమ్ముతుంది. ఎందుకంటే జ్యోత్స్ననే తన కన్న కూతురు అనుకుంటుంది కాబట్టి. ఇలాగే ఉంటే సుమిత్ర జ్యోత్స్న కోసం తన ప్రాణాలు కూడా వదిలేస్తుంది. వీలైనంత త్వరగా సుమిత్రకి నేను నిజం చెప్పాలి. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని, నీ కన్న కూతురు దీప అనే విషయాన్ని సుమిత్రకు చెప్తే గానీ సుమిత్ర ఆరోగ్యం కుదుటపడదు. లేదంటే ఇంకా జ్యోత్స్న గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అని చెప్పి దశరథ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దశరథ తన రూమ్లో కూర్చుని ఆలోచించుకుంటూ ఉండగా సుమిత్ర అయితే వస్తుంది. వచ్చి, ఏంటండి అంత అనాలోచనగా ఉన్నారు? అసలు కనీసం నేను రూమ్లోకి వస్తుంది కూడా మీకు తెలియట్లేదు. అంతలా దేని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నీ గురించే సుమిత్ర, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి దశరథ అయితే అంటూ ఉంటాడు. నాకేమైందండి? నా ఆరోగ్యం బాగానే ఉంది. నా కూతురు నన్ను బోన్ నేరో ఇచ్చి మరీ కాపాడింది. ఇంకా నాకేం జరుగుతుంది చెప్పండి? నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి ఇంకా సుమిత్ర అయితే దశరథకి చెప్తుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే, సుమిత్ర నేను నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు తట్టుకుంటావో లేదో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటండి ఆ నిజం? ఈ గుండె చాలా నిజాల్ని తట్టుకుంది. నా ప్రాణం పోయిద్ది అని తెలిసినప్పటికీ కూడా నేను ధైర్యంగానే ఉన్నాను. అంతకు మించి బ్యాడ్ న్యూస్లు ఇంకేముంటాయి చెప్పండి? ధైర్యంగా చెప్పండి, నేనైతే ఏమీ అనుకోను అని చెప్పి అనేసరికి, నా మీద ఒట్టేయి సుమిత్ర, నువ్వు ఎటువంటి అఘాయిత్యం చేసుకోను అని నా మీద ఒట్టేయి అనేసరికి ఇంకా సుమిత్ర అయితే, నేనేమీ చేసుకోనండి, మీ మీద ఒట్టు వేసి చెప్తున్నాను, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేసరికి ఇంకా దశరథ అయితే నిజమైతే చెప్పేస్తాడు సుమిత్రకి. విను సుమిత్ర, జ్యోత్స్న మన కన్న కూతురు కాదు అని చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి జ్యోత్స్న కన్న కూతురు కాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? జ్యోత్స్న గురించి చెప్పేటట్లయితే నాకు అసలు చెప్పొద్దు, నేను వినను అని సుమిత్ర అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. ముందు నేను చెప్పేది విను సుమిత్ర, జ్యోత్స్న మన కన్న కూతురు. నేను చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు కదా? నువ్వు నమ్మాలి అంటే నీకు నేను ప్రూఫ్ చూపించాలి. ఇదిగో నా ఫోన్లోనే ఉంది డాక్టర్ గారు పంపించిన డిఎన్ఏ రిపోర్టు. ఇదిగో చూడు, ఇది చూస్తే అన్నా నువ్వు నమ్ముతావేమో, నా మాట ఎలాగో నమ్మడం లేదు కదా అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్ అయితే చూపిస్తాడు దశరథ. దాంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఏంటండి ఇది? నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఏడవకు సుమిత్ర, ఇప్పటికైనా సరే మన కన్న కూతురు మన దగ్గరికి చేరినందుకు మనం చాలా సంతోషపడాలి. ఇప్పుడైనా సరే మన కన్న కూతురికి మనం న్యాయం చేయాలి. ఎందుకంటే ఇంత ఆస్తి అంతస్తులో పుట్టి కూడా ఆ దీప అక్కడెక్కడో ముత్యాలమ్మ గూడెంలో ఒక పల్లెటూరులో కడు పేదరికంలో పెరిగింది. అలాంటి దీపకి మనం న్యాయం చేయాలి. ఇప్పటికైనా ఈ ఆస్తి మొత్తాన్ని కూడా మనం ఒక లాయర్ గారిని కలిసి ఆస్తి మొత్తం దీప పేరు మీదకు మార్పించి ఒక రాజకుమారిలాగా చేయాలి. ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాల్ని దీపను చేయాలి అని చెప్పి దశరథ సుమిత్రతో చెప్పడంతో, సరేనండి మీరు చెప్పినట్టే చేద్దాము, నా కూతురు సంతోషంగా ఉండాలి. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని కన్నీళ్లు మింగిందో తనకు మాత్రమే తెలుసు. ఇప్పటి నుంచి మన కూతురు అని తెలిసిన తర్వాత కూడా తను కష్టపడితే మన జీవితాలకి ఇంకా అర్థం ఉండదు. కాబట్టి మనం ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వీలునామాని మార్పిద్దాము అని చెప్పడంతో, సరే సుమిత్ర పద అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా లాయర్ విశ్వనాథాన్ని కలిసి అక్కడ వీలునామా అయితే మార్పిస్తారు. దీప పేరు మీదకి ఆస్తి మొత్తం కూడా రాపించి ఆ వీలునామా తీసుకొని ఇద్దరు కూడా వీలునామా పేపర్స్ తీసుకొని ఇంట్లోకి అయితే వస్తూ ఉంటారు. ఇంట్లోకి వస్తున్న శివన్నారాయణ ఇంకా ఇంట్లోకి వస్తున్నప్పుడు శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు, అరే దశరథ, ఇంత ఎండలోకి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అసలే సుమిత్ర ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాంటి సుమిత్రని నువ్వు ఇలా తిప్పడం కరెక్ట్ అంటావా అని చెప్పి అంటూ ఉంటే, మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాం నాన్న అని చెప్పి అంటాడు దశరథ.
అంత ఇంపార్టెంట్ పనేంట్రా, నాకు కూడా చెప్పకూడదా అని చెప్పి అనేసరికి, ఇంకా ఇదిగో నాన్న, ఆ పనేంటో ఈ పేపర్ రూపంలో ఉంది, చూడు నువ్వే అని చెప్పి ఆ వీలునామాన్ని శివన్నారాయణ చేతికిస్తాడు దశరథ. అలా వీలునామాని చూడగానే శివన్నారాయణ, సోఫాలో కూర్చున్న శివన్నారాయణ ఒక్కసారిగా లేచి నుంచుంటాడు. అలా అలా చూస్తూ ఉంటాడు వీలునామాని చాలా సీరియస్గా. ఇంకా అప్పుడే కిందకి వస్తున్న జ్యోత్స్న అయితే, ఆ పేపర్లో ఏముందని తాత అంత షాక్ అవుతున్నాడు అని చెప్పి, ఏముంది తాత అంత షాక్ అవుతున్నావు అని చెప్పి శివన్నారాయణ చేతిలోని ఆ వీలునామాను తీసుకొని చూస్తుంది. చూడగానే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది జ్యోత్స్నకి. ఏంటిది, ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీదకి రాసినట్టుగా ఈ వీలునామా ఉంది అని అనుకుంటూ, ఏంటి డాడీ ఇది, ఆస్తి మొత్తం దీప పేరు మీదకి రాశారేంటి, మొన్న చూస్తే మొన్న నీ మేనల్లుడు కుటుంబానికి అన్నారు, ఈరోజు చూస్తే ఈరోజు దీప పేరు మీదకి డైరెక్ట్గా మార్చేశారు, అసలు ఎవరిని అడిగి చేస్తున్నారు ఇది అని చెప్పి అంటూ ఉంటే, అసలు నీకేం సంబంధమని నువ్వు ఆస్తి గురించి మాట్లాడుతున్నావమ్మా, నా కన్న కూతురికి నేను రాసుకుంటే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి అని దశరథ అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నీ కన్న కూతురా, దీప నీ కన్న కూతురా అని చెప్పి జ్యోత్స్న 2-3 సార్లు అడుగుతూ ఉంటుంది. అవును, మా కన్న కూతురే అని గట్టిగా సమాధానం చెప్తుంది సుమిత్ర. అప్పుడే శివన్నారాయణ అంటూ ఉంటాడు, ఏంటమ్మా మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు, జ్యోత్స్నని ఎదురుగా పెట్టుకొని, మీ కన్న కూతుర్ని ఎదురుగా పెట్టుకొని దీపకి ఆస్తి మొత్తం రాసినట్టు ఇద్దరు వెళ్ళి మరి వీలునామా రాయించుకొచ్చారేంటి, నాకు అర్థం కావటం లేదు అని శివన్నారాయణ అడుగుతూ ఉంటే, ఇదే నిజం మావయ్య గారు, నా కన్న కూతురు దీప అని మేము తెలుసుకున్నాము, మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఆయన ఫోన్లో DNA రిపోర్ట్ ఉంది, ఒక్కసారి చూడండి, మీకు నిజమేంటో అర్థమవుతుంది. ఈ జ్యోత్స్న ఈ ఆస్తి మొత్తాన్ని కొట్టేయడానికి వారసురాల్లాగా నటిస్తుంది, అందుకే ఎంతసేపు ఆస్తి ఆస్తి అంటూనే ఉంటుంది, కానీ కుటుంబం కానీ విలువలు కానీ తనకేమీ తెలియదు అని చెప్పి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇంకా దశరథ ఫోన్లో ఉన్న ఆ DNA రిపోర్టు చూసి శివన్నారాయణ జ్యోత్స్న చంప పగలగొడతాడు. ఇంత మోసం చేసిన నీకు మా ఇంట్లో స్థానమే లేదు అని చెప్పి జ్యోత్స్నని మెడ పట్టుకొని బయట గెంటేస్తాడు. జ్యోత్స్న చంప పగలగొట్టి బయట గెంటేసేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఈ నిజాన్ని వీళ్ళకెవరు చెప్పారు, దాసుకి చెప్పాను నేను ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని, చెప్పను అని చెప్పి నా మీద ఒట్టేసి కూడా ఇంతమందికి చెప్తాడని నేను అసలు అనుకోలేదు, ఇప్పుడు నన్ను బయటికి తోసేశారు, ఇప్పుడే నేను దాసును కలిసి ఆ దాసును చంపేస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇంకా